హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. దేశ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై పత్రిక ప్రకటన. గతంలో విఫలమైన ప్రణాళికలే ఇప్పుడు 99 రోజుల కార్యక్రమం ఎందుకు? విఫలమైన ప్రయోగాల తర్వాత కొత్త డ్రామానా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని అన్నారు ఎమ్మెల్సీ దాసరి శ్రవణ్. ఈ సందర్భంగా దాసరి శ్రవణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 99 రోజుల కార్యక్రమంపై ప్రజలకు పూర్తి స్పష్టత ఇవ్వాలని కోరారు. గతంలో అనేక ప్రణాళికలు ప్రయోగాలు అమలు చేసి ఆశించిన ఫలితాలు ఇవ్వని సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఈసారి 99 రోజుల వ్యవధిని ఏ ప్రాతిపదికన నిర్ణయించారో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లాల వారీగా కార్యక్రమాల వారీగా ఎంత మేరకు బడ్జెట్ కేటాయింపులు చేశారో కూడా వెల్లడించాలని కోరారు. 99 రోజుల కార్యక్రమం అమలు సరైన విధానం జరుగుతుందా లేదా అన్నది ప్రజలకు స్పష్టంగా తెలియజేయడానికి సరైన పర్ఫార్మెన్స్ మెట్రికల్ రూపొందించి వాటిని ప్రజల ముందుకు ఉంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసరి శ్రవణ్ కుమార్. 99 డేస్ ఎందుకు పెట్టినారు, 101 రోజులు ఎందుకు పెట్టలేదు? ఇదేమైనా అదృష్టం తెలియదు. రీజన్ మీరు ఏమైనా 10 కార్యక్రమాలకు 99 రోజులు ఎస్టిమేట్ తీసుకోలేదు కానీ 90 డేస్ మంచిగుంది. అయితే ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. ఇంటి మధ్య రొట్టె ఉంటుంది, డబ్బులు లేకుండా ఇంతకుముందు పెద్దలు మంత్రి గారు మాట చెప్పినారు, దోమల బిడద పరిష్కరించాలంటే వాళ్ళకి సరైన డబ్బులు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు కూడా ఫాగింగ్ చేయగలుగుతారు. కాబట్టి ఈ 99 రోజుల కార్యక్రమానికి ప్రత్యేకమైన మంత్రి గారు ప్రభుత్వం ఏమైనా కేటాయించిందా? దయచేసి కేటాయించకపోతే కేటాయింపు చేసుకోండి అని కోరుతా ఉన్నాను. రెండోది ఏంటంటే, వాట్ ఈస్ నాట్ measured cannot be monitored. What is not monitored, measured cannot be monitored. నేను ఇంతకుముందు హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు మిగతా అధికారులు చెప్పిన ఇంకా ఉంటే ఇంతకుముందు చాలా బాగా లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ లో మాకైతే సర్క్యులేట్ చేయలేదు ఎవరికి కూడా, మా వాళ్ళు కూడా ఎవరు అడగలేదు. ఎమ్మెల్యే చాలా కార్యక్రమాల సప్లై చూడండి. క్లీన్లీనెస్ అంటే క్లీన్లీ డ్రైవ్ ఇన్ వార్డ్స్, ఫైర్ క్లియరెన్స్ అని 2 ఆప్షన్స్ పెట్టారు. నా సబ్మిషన్ ఏంటంటే, ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ అయినా జిహెచ్ఎంసీ కమిషనర్ గారైనా మిగతా వాళ్ళు చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ని డీటెయిల్ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ప్రతి ఎజెండా మీద డీటెయిల్ నోట్ ఒకటి మన కార్యాచరణ ఇంకా డీటెయిల్ గా మనం రఫ్లీ మెన్షన్ చేసిన బుక్ లో మనం ఇప్పుడు HMWS నుంచి ఏమేమి చేస్తా ఉన్నాం, లేకపోతే ఎలక్ట్రిసిటీ డ్రగ్స్ డిపార్ట్మెంట్ ఏదో ఒక బుక్లెట్ చేయకూడదు. థర్డ్ పాయింట్ అన్న ఒక పాయింట్ ఏంటంటే, దయచేసి మీరు మెట్రిక్స్ కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టండి. లేకపోతే అన్ని కూడా చెట్ల మీద ఇస్తాలు కొట్టినట్టుగానే అనేక కార్యక్రమాలు వరబడితే ఇది ఒక కార్యక్రమంగా మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ గారు మాట్లాడారు, ఎన్రోల్మెంట్ గురించి మాట్లాడారు. వాట్ ఇస్ ద టార్గెట్ దట్ ది గవర్నమెంట్ ఇస్ లైక్లీ టు హ్యావ్? ఎంతమందిని మనము ఈ 99 డేస్ కార్యక్రమంలో ఎంతమందిని మనం ఎన్రోల్మెంట్ పెంచగలుగుతాము, డ్రాప్ అవుట్స్ తగ్గించగలుగుతాము? సమ్ టార్గెట్ ఫర్ ఈచ్ ఆఫ్ ద యాక్టివిటీ కనుక అంశమే. ఎందుకంటే మీరు మెట్రిక్స్ ను కనుక పెడితే మీకు మంచిగా అవుతుంది మానిటర్ చేయడానికి. ఏ డిపార్ట్మెంట్ లో మీరు పొందుపరిచిన గోల్ ఏంటి, మీరు రీచ్ అయినటువంటి పరిస్థితి ఏంటనేటువంటి మీరు పెడతారు. కాబట్టి ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసి ఆ డాష్ బోర్డ్ ను ప్రజాప్రతినిధులకు మీరు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా దాన్ని ట్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరిగా ఒక 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను క్లోజ్ చేస్తాను. ఒకటి ఏంటంటే, దోమలు కుక్కలు ఇవన్నీ చాలా అంశాలు వాళ్ళు చెప్పినారు. బస్తీ దోమలకు సంబంధించిన అంశాలు కూడా చెప్పినారు. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ వాంటెడ్ టు హంబ్లీ సబ్మిట్ టు కలెక్టర్ గారు, లేకపోతే మీకు కూడా సబ్మిట్ చేస్తున్నా. దాదాపు 80% మంది పిల్లలు ఇవాళ ప్రైవేట్ స్కూళ్లలో చదువుతా ఉన్నారు. ఈ 99 రోజులలో అధికారులు ప్రైవేట్ స్కూళ్లకు పంపించి ఆ ప్రైవేట్ స్కూల్స్ వసూలు చేస్తున్నటువంటి ఒక ఫీజులకు సంబంధించిన టారిఫ్లు, ఫీజుల యొక్క వివరాలు సేకరించండి. ఎక్సార్బిటెంట్ గా ఎవరైనా వసూలు చేసినట్లయితే వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా పేద మధ్యతరగతి ప్రజలపైన భారం పడకుండా ఈ విద్యాశాఖలో జరుగుతున్నటువంటి ప్రైవేట్ స్కూళ్లలో జరుగుతున్నటువంటి లూటీని దయచేసి ఆపాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా RPWD Act is not being implemented irrespective of the governments. For whatever the reasons, RPWD Act implement actually 99 days లో ఈ RPWD Act కూడా పూర్తి స్థాయిలో స్కూల్స్ లో కళాశాలలో పూర్తి స్థాయిగా అమలయ్యేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ, డ్రగ్స్ సంబంధించిన అంశంలో we are all talking about how do we find them, how do we imprison them, but then we don't have the programs or the rehabilitation centers. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిందంటే,
ఎక్కువ మీరు కనుక రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టినట్టయితే వాళ్ళు దాంట్లో పెట్టి ఆ ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డ్రగ్స్ మేనేజ్ కేవలం ప్యూరిటివ్ గా కాకుండా కొంత ఎంపథిక్ గా హ్యూమనిస్టిక్ గా ఉంటే చూసినట్టయితే తప్పనిసరిగా దీంట్లో పరిష్కారం లభిస్తుంది అని చెప్పని భావిస్తూ చివరిగా నేను ఒక విషయం, ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించిన చెప్పారు కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంబంధించి ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి చాలా పెద్ద బకాయిలు ఉన్నాయన్న. ఈ 99 days లో ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించిన అంశాన్ని కూడా దయచేసి సీరియస్ గా తీసుకోవాలని చెప్పని కోరుతూ ఫైనలీ ఐ ఓన్లీ సబ్మిట్ యూ. మీరు ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది అధికారులు పిలిచినారు, మమ్మల్ని పిలిచినారు, మీరు పిలిచిన అందరూ వచ్చినాము. If this program has to be seen as a successful program after 99 days, please have metrics. ఏం టార్గెట్ పెట్టుకున్నాం, ఏం టార్గెట్ అచీవ్ అయినాం, అది కనుక ఆబ్జెక్టివ్ గా మెజర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా సక్సెస్ఫుల్ గా మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.